Sponsored by Exclusio Interior Clads, your walls aesthetic protection. वारंगल जिला प्रोफेसर रामचंद्रैया ने कहा कि सेवानिवृत्त कर्मचारियों को बुढ़ापे में भी अपनी बुद्धि का उपयोग समाज के कल्याण के लिए उपयोगी बनाना चाहिए। तेलंगाना राज्य सेवानिवृत्त कर्मचारी संघ वारंगल जिला समिति की बैठक वारंगल शहर के एवीवी स्कूल परिसर में आयोजित हुई। बैठक में एसोसिएशन के अध्यक्ष प्रोफेसर रामचंद्रैया, सोमैया संगम प्रभारी रामचंद्र, निजामुद्दीन, विजय लक्ष्मी, प्रभाकर रेड्डी, मल्ला रेड्डी, सुरेश आनंद ने भाग लिया। उन्होंने कहा वो अपनी बुद्धिमत्ता का योगदान समाज को दे। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి, మానవతా దృక్పథం కలిగి ఉండాలి. ఏ జాతి, ఏ రంగు, వాళ్లకు ఏ చర్మం ఉంది, ఏ బట్టలు వేసుకున్నారు, వాళ్ళ యొక్క రూపురేఖలు ఏమిటి, దానికి సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం కలిగించేటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఇంటర్నల్ జస్టిస్ ఎవరికి ఉంటుందంటే అది శాస్త్రానికి ఉంటుంది. ఆ శాస్త్రం తన యొక్క ప్రభావాన్ని సమాజం మీద ఏర్పరిచింది. అందువలనే వాళ్ళ సమాజంలో ఎన్నో మార్పులు, సంస్కరణలు జరిగాయి. వితంతు వివాహం వెళ్ళిపోయింది, స్త్రీ యొక్క విద్య నిజం అయిపోయింది, కూడా అవకాశం కల్పించాలి, స్త్రీ సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో సైన్స్ చెప్పబట్టే, సైన్స్ ఆ విశేషాలను బయటపెట్టబట్టే ఇవాళ స్త్రీ విద్య, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమైంది. మనకు తెలుసు, ఈ మధ్యనే పార్లమెంట్లో కూడా మనకు ఈ ప్రాతినిధ్యం గురించి కూడా ఈవెన్ అక్కడ లెజిస్లేషన్లో కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పేసి, ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్లో కూడా వాళ్ళ యొక్క అందుబాటు ఎక్కువ ఉండబోతోంది. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని, అశాస్త్రీయ భావాలని, ఛానసత్వాలని పోగొట్టడంలో సైన్స్ ఎంతో కృషి చేసింది అని చెబుతూ, మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెన్షనర్స్ అయినా కూడా, మనమంతా కూడా వృద్ధాప్యం ఉన్నా కూడా మనకున్నటువంటి సంతానాన్ని, మనకున్నటువంటి గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మా అల్లుళ్ళు, వీళ్ళందరూ కూడా మనం వాళ్ళతో మంచి మాట చెప్పి వాళ్ళని కూడా సమాజంలో శాస్త్రీయంగా ఉంచాలని చెప్పేసి నేను వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. వాళ్ళంతా కూడా దానికి అంగీకరించారు. అందుకనే నేను వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.